నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. సార్ ఈజీగా గెలిచే కొన్ని స్థానాలు కూటమి వల్ల డిస్టర్బ్ అవుతున్నాయని టీడీపీ వర్గం అనేది చెప్తుంది. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? టీడీపీ వర్గం అని కాదు ప్రజలు అనుకుంటున్నారు యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సుగంధ భరిత ద్రవ్యాలు ఇచ్చి సంతోషకర వాతావరణం, మంచి విందు భోజనం చేస్తున్నప్పుడు దుర్వాసన వచ్చిందనుకోండి. ఏం చేస్తారు? హ్మ్. బీజేపీకి వెళ్ళడం అంటే అంతే. హ్మ్. అంటే నా వ్యక్తిగత అభిప్రాయము, చాలామంది ప్రజల అభిప్రాయం కూడా ఇదే. కారణం ఏంటంటే అనేక కారణాలున్నాయి దీంట్లో. అంటే మనకి వ్యక్తిగతంగా బీజేపీ నాయకుల మీద గానీ, బీజేపీ మీద గానీ ద్వేషం గానీ, కోపం గానీ ఏం లేదు. ప్రజల కోణంలో ఆలోచిస్తే ఈ బతుకంతా కుట్రేనా? ప్రతి అడుగు కుట్రేనా? అసలు ఈళ్ళు ఫెయిర్ రాజకీయం చేయరా? దేశం మొత్తం చేతిలో పెట్టిన తర్వాత 2 సార్లు మంచి మెజార్టీతో గెలిపించి దేశ ప్రజలు నమ్మిన తర్వాత దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళు స్వచ్ఛమైన రాజకీయాలు ఎందుకు చేయట్లేదు? ఈ కుట్రలు ఎందుకు అవసరం? రాజకీయం చేయొచ్చు. ఎత్తుగడలుంటాయి. ఎత్తుకు పై ఎత్తులుంటాయి. అంతేగాని బతుకంతా కుట్ర, తెర వెనక భాగవతం, రొంకు రాజకీయం అనేటువంటిది అవసరమా? ఇది తొలిచివేస్తున్న ప్రశ్న. బాధ్యత కలిగిన పౌరులుగా బీజేపీ పట్ల ప్రేమ, కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళందరినీ కుదిపేస్తుంది అది. అంటే కాంగ్రెస్‌ని సమర్థించలేక, బీజేపీకి మద్దతు ఇవ్వలేక, వీళ్ళ చేష్టలను భరించడం అనేటువంటిది దుర్భరం అయిపోతుందండి. ఇది వాస్తవం. లేకపోతే నరసాపురం పార్లమెంట్ స్థానం కానీ, అనపర్తి అసెంబ్లీ స్థానం కానీ, అరకు అసెంబ్లీ స్థానం కానీ, ఇంకా 1, 2 ఉత్తరాంధ్రలో. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? రాజకీయ పార్టీలకి 2 రకాలుగా మద్దతుదారులుంటారు. ఒకటి ప్రజల్లో ఉండి పార్టీ కోసం ప్రజల్లో పనిచేస్తారు. క్షేత్రస్థాయిలో, మైక్రో లెవెల్‌లో సూక్ష్మంగా ప్రజలతోటే ఉంటారాళ్ళు. 2 పార్టీకి పనిచేస్తారు. అంటే పార్టీకి పనిచేసేవాళ్ళు ఉండాలి. పార్టీ తరపున ప్రజలకు పనిచేసేవాళ్ళు ఉండాలి. ఈ 2 చక్రాలు ఒక రాజకీయ పార్టీకి. ఇందులో దేన్ని విస్మరించినా ఆ పార్టీకి ఓ చక్రం పంచర్ పడినట్టే. ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే ఈడు మొహం తెలవడానికి వచ్చేసాడు సడన్‌గానే. ఈడిని తీసుకొచ్చి మా మీద పెట్టారంటారు. కానీ అతను పార్టీకి పనిచేసి ఉంటాడు. హ్మ్. అయితే దాన్ని ఎలా తీసుకోవాలంటే పార్టీకి పనిచేసిన వాళ్ళని పార్టీ అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళకి అధికారంలోకి వచ్చినప్పుడు లేకపోతే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి రాజ్యసభని, ఎమ్మెల్సీలు, కౌన్సిల్ అని అనేక కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, రాజ్యాంగబద్ధ పదవులు అనేకం ఉంటాయి. వాటిలో అకామిడేట్ చేయాలి. పార్టీకి పనిచేసిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే గౌరవం అది. ప్రజాక్షేత్రంలో పనిచేసిన వాడికి ప్రజాక్షేత్రం నుంచే అవకాశం ఇవ్వాలి. ఈ మౌలిక సూత్రాన్ని రాజకీయ పార్టీలు దారి తప్పి వ్యవహరిస్తూ ఉంటాయి ఒకసారి. అప్పుడు ఈ గందరగోళం వస్తుంది. అదే కారణం. అయితే దీని నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడ రాజకీయ పార్టీగా వాళ్ళకి పొత్తు ధర్మంగా వాళ్ళు కేటాయించిన సీట్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు బీజేపీ వాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డితో ఒక రొంకు ఉందనేటువంటి డౌట్ అందరిలో ఉంది. ఆ సందేహాన్ని తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. కాబట్టి వాళ్ళు మరింత అప్రమత్తంగా, మరింత జాగ్రత్తగా ప్రజల మనసు గెలుచుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఉండాలి, ఓట్లు చీలకూడదు, బీజేపీ కూడా కలవాలి, ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణ జరగాలి అని ఆయన భావించి, అంతేకాకుండా కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, పనివాడు కావాలా, పనికిమాలినవాడు కావాలా, ఇలాగా ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చి అదే ధోరణిలో అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. మాటలు, చేతలు ఒకలా కనిపించేలాగా అతని వ్యవహార శైలి ఉంది. కావాలంటే చూసుకోండి. తెలుగుదేశం శ్రేణులు మనసు ఎలా గెలుచుకుంటారో, తెలుగుదేశం పార్టీ వాళ్ళనే వాళ్ళు ఓన్ చేసుకోరు కొంతమందిని. ఈడెట్ రైట్ రాయలా కూర్చున్నాడు అడ్డంగా అనుకుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రేమిస్తున్నారు? వాళ్ళ మనసు గెలుచుకునే కార్యక్రమాలు, మాటలు, వాళ్ళని అనునయించే విధానం, బుజ్జగించి వాళ్ళని తన దారిలో తెచ్చుకునే ప్రయత్నాలు అతను చేసాడు. అందులో సఫలీకృతుడయ్యాడు. చంద్రబాబు గారి గురించి ఒక మంచి మాట మాట్లాడాడు ఆయన. క్లెమేర్ మైన్ల గురించి, చంద్రబాబు నాయుడు గారి అలిపిరిలో జరిగిన దాడి గురించి మాట్లాడతా 16 క్లెమేర్ మైన్లు పేలితే చొక్కా దులుపుకొని నిలబడ్డాడు నిటారుగా. పదండి ముందుకన్నాడు. రాజకీయ దురంధరుడు తోటి ఉన్నాం మనం, మాది గర్వకారణం అన్నట్టుగా చెప్పేటోటికి
తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు గారి అభిమానులు, సానుభూతి పరులు అందరికీ మనస్సు పరవశించిపోతూ ఉంటుంది. ఆయన ఆ విషయంలో పూర్తి విజయం సాధించాడు ఆయన. ఇది కదా వీళ్ళు చపాతీ పన్నీర్ బటర్ మసాలా తింటా ఎవడరా మీరు అన్నట్టుగా ఆంధ్ర వాళ్ళని, తెలుగు వాళ్ళని కుక్కల్లాగా హీనంగా చూస్తుంటే, కనీసం వాళ్ళ రాష్ట్ర శాఖ పార్టీ వాళ్ళ నాయకులను కూడా మనుషుల్లా చూడబోతుంటే వాళ్ళెవరండి నిర్ణయించడానికి? పార్టీ అధిష్టానంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎలా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచక శక్తిని ఎదుర్కోవడానికి మేము సంఘటితంగా కలిసాము, కలిసి పోరాడుతున్నాం అని చెప్పినప్పుడు మీ చేతలు, మాటలు అలాగే ఉన్నప్పుడు చేతలు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ ఊరు పేరులోనే వరాలు కానీ జేబులో మొరమరాలు లేనోని తీసుకొచ్చి పెట్టి మీరు ఆ ఒక్క సీటు పోవటం కాదు, ఆ 7గురికి దెబ్బ తగిలేదు కింద అసెంబ్లీలో. ఇది జమిలీ ఎన్నిక, పార్లమెంటు అసెంబ్లీ రెండు కలిపి జరుగుతున్నాయి. ఓన్లీ పార్లమెంట్ ఇంకా పోతా పోయింది అనుకోవచ్చు. పైగా ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అటువంటి ఫ్యాక్టర్ ఆయన మీద వ్యక్తిగతంగా మన అభిప్రాయంగా ప్రజల కోణంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత గతంను వదిలేయండి, 2020 నుంచి ఇప్పుడు ఈయన యాజ్ ఆన్ డేట్ టిల్ నౌ ఈ క్షణం వరకు అయినా మడమ తిప్పని పోరాటం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి కూడా త్రుటిలో తప్పించుకున్నాడు, వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి సీట్ లేదంటే ప్రజలకు ఏం సంకేతం ఇస్తారు? ఇది క్లియర్గా బీజేపీ తప్పు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించి తెలంగాణలో ఉన్న ఒక ఆయన పెద్ద ఆయన దీనికి అడ్డం పడుతున్నాడు. అతనికి ఆంధ్ర అంటే విషం కక్కుతాడు. తెలుగుదేశం పార్టీ అన్న ఆ సామాజిక వర్గం అన్న ఆయనకి ఆనందం తగినట్టు ఉంటుంది, ఒళ్ళు మంట పడుతుంది, కుళ్ళు కుశుద్ధం ఈర్ష్యతో నలిగిపోతా రగిలిపోతూ ఉంటాడు. అతని ప్రభావం ఉంది. ఎందుకని సార్? ఎందుకనంటే వాళ్ళు స్వయం బుద్ధి, జాతి లక్షణం అంతే. అతను ఇలాగా జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉంటాడు. అతను దొంగల బ్యాచ్లో ఉన్నాడు ఆయన. కేసీఆర్ గారిని ఇప్పుడు ప్రాంతీయవాదంతో సమర్థించినా ఒప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, ఇంత దుర్మార్గంగా పరిపాలించి ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేసినట్టు నువ్వు ఏ రకంగా ఎవడ మద్దతు ఇవ్వకూడదు. ఈ సమాజంలో నేను మేధావిని, సంఘ సంస్కర్తని అని పెద్ద మనిషి ముసుగేసుకుని ఎవడో మాట్లాడడం లేదు. సేమ్ అదే భావజాలం ఉన్నవాడు, పైత్యం ప్రకోపించిన వాళ్ళు, పైశాచికత్వం ఉన్నవాళ్ళు ఉంటారు డెఫినెట్గా, లైక్ మైండెడ్. ఇలాగా అనేక అంశాల కారణంగా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొత్తు కుదిరిన తర్వాత అమిత్ షా తోటి మీరు ఎలాగా కలిసారు వాళ్ళతో కలిస్తే కలవండి, కానీ రఘురామకృష్ణరాజుకి మాత్రం సీట్ ఇవ్వకూడదు, ఈ ఒక్క కోరిక తీర్చండి అన్నట్టు. శ్రీకృష్ణుడు రాయబారంలో 5 ఊళ్ళు ఇవ్వండి అన్నట్టుగా. వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పేసుకున్నారు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా బీజేపీతో కలిసే ఉన్నారా సార్? డెఫినెట్గానే. వాళ్ళు ఎందుకు వదులుకోవడానికి ఏం కారణం ఉంది? వాళ్ళు అలాంటి కదా, లైక్ మైండెడ్. వాళ్ళు వ్యవస్థలు వాడతారు, వాళ్ళు నిరంకుశం, ఆడంబరం, అహంకారం, అధికార దురహంకారం ఇవన్నీ ఉన్నాయి. ఇతను అంతే, పెత్తనం కావాలి, ప్రత్యర్థులను అణిచేస్తారు, వాళ్ళు దాంట్లో చేర్చుకుంటే పునీతులు అయిపోతారు. ఇలాంటివన్నీ లక్షణాలన్నీ ఒకటే. ఆయన్నే ఫాలో అవుతున్నారు. కేసీఆర్ గారు ఫాలో అయ్యాడు, ఈయన ఫాలో అవుతున్నాడు. అందుకనే కేసీఆర్ గారు వికెట్ పడిపోయింది, రేపు జగన్ది వీళ్ళది కూడా 2 వికెట్లు వేసిపోతాయి. ఒక బాల్కి 2 వికెట్లు అంతే. ఏమన్నా మీకు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజు లేనప్పుడు ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, 3సారి ఖచ్చితంగా మోసపోరు. ఇప్పుడు మీరు ఒకసారి జేబు కొట్టేస్తారు మీకు బస్సులో, 2ఓసారి సూది గిన్నెసి పెట్టుకుంటారు కదా జేబు కొట్టేయకుండా, అవునా కదా? లేదా ఒకసారి బ్యాంక్కి వెళ్తారు, ఒక 100 రూపాయల కాగితం వేసి ఏమంటే మీకు డబ్బులు పడిపోయినాయి అంటే తీసుకుని లోపల మీ బ్యాగ్ కట్టు పారిపోతాడు. 2ఓసారి అలా పోగొట్టుకుంటారా? అంతే, సింపుల్. ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా సార్కి, టికెట్ విషయంలో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ జరుగుతుంది అంటారు? ఇంత ఇప్పుడు వరకు చెప్పిందే దానికి సమాధానం. కన్ఫ్యూజన్ ఏం లేదండి, క్లియర్గా ఆయన వద్దనుకున్నారు అంతే. అది దురదృష్టం ఏంటంటే అది బీజేపీ కేటాయించింది ఈయన సిట్టింగ్ సీట్, అది టక్మన్ అక్కడ పడిపోయింది గేడ. లేదా ఇప్పుడు టీడీపీ ఆ బాల్ టీడీపీ కోర్టులోకి, జనసేన కోర్టులోకి వచ్చేసింది. బీజేపీతో పొత్తులో ఉండాలని కోరుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎంత కోరుకున్నారో రఘురామకృష్ణరాజు గారు అంతే కోరుకున్నారు. ఇక్కడ విశ్వాసఘాతకం ఏమైనా ఉంటే బీజేపీది, నమ్మక ద్రోహం ఏమైనా ఉంటే బీజేపీది. అంటే టెక్నికల్గా ఆయన పార్టీలో లేకపోవచ్చు, కానీ బీజేపీని పల్లెత్తి మాట వాళ్ళకి అంటలేదు ఆయన, వాళ్ళే దోషులని తెలిసినా కానీ.
కదా. అంటే కొన్ని సర్వేలు చెప్పడం అంటే ఎలక్షన్ కోడ్ రాకముందు కొన్ని సర్వేలొచ్చినియి మా దాకా. ఆ సర్వేలు నా దాకా నేను చూసిన ఏంటంటే జనసేన, టీడీపీ పొత్తయితే అధికారంలో రావడం ఖాయం. అదే బీజేపీతో కలిస్తే అధికారం రావడం అనేది కొంచెం కష్టపడాల్సొచ్చిద్ది. అది అంత సునాయాసం అయినది అయితే కాదు అని నేను విన్నాను. అది నిజమేనా సార్? అది సునాయాసమే. హ్మ్. అలా వచ్చేస్తారేమో, రాకూడదని ఇలాంటి చేష్టలు చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మీకు వికారం వచ్చింది, వెగటొచ్చింది, అతను చూస్తే మీకు ఆనందం తగినట్టు ఉంటుంది, అతని సమక్షాన్ని సహించలేకపోతున్నారు, అతని మీటింగ్ నుంచి పారిపోతున్నారు, అతని ముఖం చూడడానికి ఇష్టపడతలేదు, ఇన్ని రకాల కోపాలు ఉన్నాయి ఓ రకం. ఇంకో రకం ఏంటంటే ఇతను దోల తీర్చేసాడు, భవిష్యత్తు అంధకారం చేసాడు, అప్పుల పాలు చేసేసాడు, ఈపు చెట్లు కొట్టేస్తున్నాడు, నాసిరకం మద్యం అమ్ముతున్నాడు, ఏ రకంగా ఏ వర్గం సంతోషంగా లేకుండా చేస్తున్నాడు, రూపాయికి 10 రూపాయలు దొబ్బేస్తున్నాడు. ఇన్ని రకాల బాధలు ఉన్నప్పుడు ఒకవేళ బీజేపీ కలిస్తే ఏంటి, ఇంకోటి కలిస్తే ఏంటి, బీజేపీ కలిసిందని జగన్మోహన్ రెడ్డి ఓటేయరు. అర్థమైందా మీకు? అర్థమైంది. కానీ ఇది తెలిసే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కలిసి విడిగా ఉండి ఏమీ చేయలేరు కాబట్టి ఇప్పుడు దూరంగా, ఇప్పుడు మీ శత్రువు అని తెలిసిపోయింది అనుకోండి, అప్రమత్తంగా ఉంటారు, ఏమీ చేయలేడు. నీ పక్కన నీ స్నేహితుడిగా వచ్చిందా చేయగలుగుతాడు. అదే చేస్తున్నారు వాళ్ళు. ఓపెన్. అయితే ప్రజలంత అమాయకులు ఏం కాదండి. అవును. ఎవరికి ఏం చేయాలో అది చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆచూకీ ఆనవాళ్ళు ఉండదండి. ఇంకా కాంగ్రెస్ అన్నా పుంజుకుంటుంది. ఒకటే లెక్కండి, కాంగ్రెస్ పార్టీ షర్మిల గారికి కడపలో సీట్ ఇస్తున్నారు, వాళ్ళు కన్ఫర్మ్ అంటున్నారు. బీజేపీ ఏ సీటు తీసుకోవాలి, మోడీ గారు ఏమన్నాడు, అంత సభలో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కాంగ్రెస్ గురించి మాట్లాడాడు. అటువంటిప్పుడు అప్పుడు ఏం చేయాలి ఆయన? కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేయాలి అక్కడ పోటీ చేయాలి వాళ్ళు. అంతేగాని ఇలాగ వీళ్ళు గెలిచి సీట్లు దొబ్బెట్టకూడదు కదా. కాంగ్రెస్లో బలమైన క్యాండిడేట్లు ఎవరున్నారో చూసుకుని అక్కడ పోటీ చేయాలి వాళ్ళు, ఆ సీట్లు అడగాలి వాళ్ళని. కడప ఇలాంటివన్నీ రాయచోటి అడిగారు, అలాగే కడప ఇలాగ అడగాలి. అంతేగాని ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తుంది, అక్కడ వాళ్ళు దెబ్బెట్టేద్దామని చెప్పేసి వాళ్ళు ఓలు తీర్చేద్దాం, జగన్మోహన్ రెడ్డి మేలు చేద్దాం అన్నట్టు, ఖచ్చితంగా మేలు చేద్దాం అన్నట్టుగానే ఉండాలి. వాళ్ళ వైఖరి వాళ్ళని నమ్మాలంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే డీజీపీని పక్క తెప్పించాలా, ఆ రవిశంకర్ రెడ్డిని తీసేయాలా, ఆడ తిరుపతి అంగళ్ళ కేసులో ఉన్న ఎస్పీగా అతను శంకరగిరి మాన్యాలు పట్టించాలా, సీతారామాంజలిని పక్క తోసేయాలా, చివరి పేరు రెడ్డి ఉన్న వాళ్ళందరినీ తీసేయాలా. ఓపెన్ ఇది. అలా చేస్తే నమ్ముతారు. చీఫ్ సెక్రటరీని మార్చాలా, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా మార్చాలా. అతను ఏం మాట్లాడుతున్నాడు, ఇంత దుర్మార్గం దౌర్జన్యం జరుగుతుంటే అప్పం పాపం పాపం అంటున్నాడు, కానీ ఏమైనా చేస్తున్నాడా? ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తారు. ఖచ్చితంగానే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి వీళ్ళు. వాళ్ళు ఏదో పట్టుకుంటారు, ఈ ట్యాపింగ్లు ఏమి ఉన్నాయి కదా, అలా ఏదో చేసేసి వాళ్ళు ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు చూసి పట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తారు. ఎలా మారిపోయిందండి రాజకీయంలో లేదు, అరాజకీయం కింద మారింది, అరాచకం కింద మారింది. అందుకని ఆర్థిక నేరస్తుల్ని, మాఫియా ముఠాలని, దండుపాళ్యం బ్యాచ్ని ఎన్నుకుంటే ఇలా చేస్తారు. ప్రజలు అప్రమత్తం. మీరు ఇవాళ తాత్కాలికంగా కులమో మతమో ప్రాంతమో చూసి ఎవడి మీద ద్వేషంతో కోపంతో ఓటేయకూడదు. నీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ రాష్ట్రం కోసం, నీ ప్రాంతం కోసం, నీ కులం కోసం అన్నీ కలిపి ఆలోచించాలా. విశాల దృక్పథం లేకపోతే ఓటేయడానికి విశాల దృక్పథం లేకుండా మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ ప్రజాస్వామ్యం ఓటు పునాది, నీ ప్రాథమిక హక్కుని నువ్వు దుర్వినియోగం చేస్తుంటే ఇక నిన్ను ఎవడు కాపాడతాడు? ఎవడో వచ్చి కాపాడ్డా దోలు తీరిపోదు, మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు, కాసేపు ఉంటావు, నువ్వు వెళ్ళవయ్యా అంటారు. ఏం చేస్తావు? నువ్వు లబోదీపం పోలీస్ స్టేషన్కి వెళ్తే 7 మంది ఆవిడ మీద కొట్టేసి నీ మీద కేసు పెడతాడు. నువ్వేం చేస్తావు? దీనికి సమాధానం చెప్పి ఓటేయి. ఇప్పుడు అలాగే చేస్తున్నారు కదా వాళ్ళు, ఫ్లెక్సీలు చింపేస్తున్నారు, కవ్విస్తున్నారు. వీళ్ళు వెళ్ళి అడిగితే వీళ్ళ మీద కేసు పెడుతున్నారు. ఫ్లెక్సీ ఆఫ్టర్ ఆల్ ఫ్లెక్సీల కోసమే వీళ్ళు కట్టిన ఫ్లెక్సీలు వైసీపీ వాళ్ళు కట్ చేస్తున్నారు. వీళ్ళు తిరగబడతారు కదా, తిరగబడితే వీళ్ళ మీద కేసు పెడుతున్నారు, కొడుతున్నారు, కారులు తగలెడుతున్నారు. ఏం చేయగలుగుతున్నారు ఎవడన్నా? అరాచకం, రౌడీయిజం. ఇప్పుడు వ్యవస్థల్ని, పోలీసు వ్యవస్థని వాళ్ళు బానిసలుగా మార్చేసుకున్నారు, వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు. ఇవన్నీ మారాలని నీ చేతిలో ఉంది, వీళ్ళందరినీ మార్చాలా. వీళ్ళందరూ మార్చాలని నీ చేతిలో ఆయుధం అంటే ఆయుధం ఏమో మూల కడిగేసి లోపల మూల దాసేసి వచ్చి నువ్వు లబోదివ్వం అంటే ఏం కుదురుతుంది? నీ చేతిలో ఆయుధం ఉంది కదా, ఆయుధాన్ని ప్రయోగించాలా. నువ్వు నీ అవకాశం వచ్చేసింది, నీకు 5 ఏళ్ల పాటు అనుభవించావు నరకం. ఈ నరకం నుంచి విముక్త తాళం చెవి నీ చేతిలో ఉంది. తకాలమని డోర్ తీసుకుని స్వర్గంలోకి వెళ్ళిపోవాలా. ఇంకా ఇక్కడే ఉంటానండి అంటే అంతే. మనం జగన్మోహన్ రెడ్డి నిందించకూడదు, అతను అలాగే ఉంటాడు, అతను అలాగే చేస్తాడు, అంతకన్నా బాగా చేస్తాడని ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడు, తప్పు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు.